ప్రపంచ పారిశ్రామిక విప్లవం నుంచి సమాచార విప్లవం వైపు సాగిన క్రమంలో గణితం ప్రాథమిక నైపుణ్యంగా నిలిచింది. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. కృత్రిమ మేధ అనేది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాదు. అది భవిష్యత్తు తరానికి ఒక ప్రాథమిక భాషగా మారబోతుంది. దీనిని ముందుగానే పసిగట్టిన చైనా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా ఒక సాహసపేత నిర్ణయం తీసుకుంది. 6 ఏళ్ల ప్రాయం నుంచే ప్రతి బిడ్డకు ఏఐ విద్యను తప్పనిసరిగా చేస్తూ చైనా ప్రభుత్వం నూతన విద్యా ప్రణాళికను రూపొందించింది. సాధారణంగా 6 ఏళ్ల వయసులో పిల్లలు అక్షరాలు, అంకెలు తీర్చిదిద్దుతూ ఉంటారు. కానీ చైనాలో ఇకపై వారు కంప్యూటేషనల్ థింకింగ్ పాఠాలు వినబోతూ ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి ఏఐని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టడం వెనుక చైనాకు ఒక స్పష్టమైన విజన్ ఉంది. మొదటిగా పిల్లలకు ప్యాటర్న్ రికగ్నిషన్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలను ఆటపాటల ద్వారా నేర్పిస్తారు. హై స్కూల్ స్థాయికి వచ్చేసరికి వారు కోడింగ్, రోబోటిక్స్, డేటా అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్ వంటి క్లిష్టమైన అంశాలతో నిష్ణాతులుగా మారే సిలబస్ ను రూపొందించారు. దీని ఉద్దేశం కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులో వైద్యం, వ్యవసాయం, ఆర్కిటెక్చర్ వంటి ఏ రంగంలోనైనా ఒక అంతర్భాగం కానుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇటీవల చైనాకు చెందిన డిప్సిక్ వంటి ఏఐ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అమెరికా ఆధిపత్యంలో ఉన్న టెక్నాలజీ రంగంలో తక్కువ ఖర్చుతోనే అత్యంత శక్తివంతమైన మోడళ్లను చైనా సంస్థలు అభివృద్ధి చేయగలరని డిప్సిక్ నిరూపించింది. ఇటీవల చైనాకు చెందిన డీప్సిక్ వంటి ఏఐ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అమెరికా ఆధిపత్యంలో ఉన్న టెక్నాలజీ రంగంలో తక్కువ ఖర్చుతో అత్యంత శక్తివంతమైన మోడళ్లను చైనా సంస్థలు అభివృద్ధి చేయగలవని డీప్సిక్ నిరూపించింది. ఈ విజయం చైనా పాలకుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. టెక్నాలజీ రంగంలో గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదగాలి అంటే క్షేత్రస్థాయి నుంచే మానవ వనరులను తీర్చిదిద్దాలని చైనా భావిస్తుంది. అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకు సవాలు విసురుతూ సెమీ కండక్టర్లు, ఏఏ పరిశోధకులపై కూడా చైనా బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తుంది. రాబోయే కాలంలో యుద్ధాలు ఆయుధాలతో మాత్రమే కాదు, ఆల్గరిథంతో కూడా జరుగుతాయి అనే వాస్తవాన్ని గ్రహించిన చైనా తన తర్వాతి తరానికి కూడా ఒక టెక్ ఆర్మీ లాగా సిద్ధం చేస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర దేశం కూడా ఇంత చిన్న వయసులోనే ఏఐని పాఠ్యాంశంగా మార్చలేదు. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు భారత్, అమెరికా వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెంచుతుంది. ఒకప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడం ఒక అదనపు అర్హతగా ఉండేది. తర్వాత అది అవసరంగా మారింది. ఇప్పుడు ఏఐ కూడా అదే బాటలో ఉంది. చైనా పిల్లలు ఇకపై కేవలం పుస్తకాలతో మాత్రమే కాదు, ఏఐ ఆల్గరిథంతో కూడా కలిసి పెరుగుతారు. మొత్తానికి ఏఐ ఈజ్ ద న్యూ మ్యాథ్ అనే నినాదం ఇప్పుడు చైనాలో నిత్య సత్యంగా కాబోతుంది. ఈ విద్యా విప్లవం ప్రపంచ ముఖ చిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.